నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్నంతా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. ట్రేడింగ్లో దేశీయ సూచీలు ముస్లిమంగా ముగిశాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే ఇతర బ్లూ చిప్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో ఈ స్టాక్ మార్కెట్లో నష్టాల బాట పట్టిందని చెప్పవచ్చు. అమెరికా ఇరాన్ అణుచర్చలకు ముందు మదుపర్లు చాలా జాగ్రత్తతో వ్యవహరించారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో. మరి అలాగే ఏఐ కృత్రిమ మేధ ఆధారిత పరిణామాలు, ట్రంప్ టారిఫ్ ఆందోళనలే ఇదికు మరొక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, మరి ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి? ఫ్రైడే అంటే మనకు తెలుసు, ఇట్ ఈజ్ ఫ్రైయింగ్ డే. మరి ఈ ఫ్రైయింగ్ డేలో స్టాక్ మార్కెట్ ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎలాగ స్పందించవచ్చు, స్పందిస్తే మనము ఎలాగ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని మనం షేర్స్ కొనచ్చా, అమ్మచ్చా, యావరేజ్ చేయొచ్చా? మరి ఇవన్నీ మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అందుకు ఇలాంటి ప్రయోజనాన్ని మీకు అందిస్తోంది ప్రైమ్ 9 ఛానల్. సో మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మాకు కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అనలిస్ట్ గారితో మాట్లాడి మీ సూచనలు సలహాలు తీసుకోవచ్చు. అయితే అంతకుముందు ఒక ముఖ్య గమనిక ప్రేక్షకులకు విజ్ఞప్తి ఏంటంటే, తప్పనిసరిగా మీరు మొబైల్లోనే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేయండి. మీరు మొబైల్లో మాట్లాడుతూ టీవీలో వినడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే, మొబైల్లో మాట్లాడింది టీవీలో రావడానికి ఒక 40 సెకండ్స్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఏంటంటే ఇక్కడ మీకు ఏం జరుగుతుందో అర్థం కాదు. కాబట్టి తప్పనిసరిగా దయచేసి మీరు మొబైల్లోనే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి. మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనలిస్ట్ గారు రెడీగా ఉన్నారు. సో ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్. సార్ ఫ్రైయింగ్ డే ఏంటి సార్? ఈ లోపల ఏంటంటే ఒడిదుడుకులు చాలా అయ్యాయి. నిన్న మార్కెట్ ఏంటంటే చాలా డౌన్ అయ్యింది సార్. మరి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు ఎలా వెళ్ళాలి, నిన్న మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంది అనేది సార్ ప్లీజ్ గివ్ మీ ఫస్ట్ బ్రీఫ్ సార్. ఎస్, నిన్న మనం కొన్ని లెవెల్స్ చెప్పుకున్నామండి. నిఫ్టీలో ఎస్ సార్ 25,570 అప్ సైడ్ లెవెల్, అలాగే డౌన్ సైడ్ 25,425. సార్ సార్ ఈ లెవెల్స్ మధ్యలోనే కన్సాలిడేషన్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్న మనం నిన్న చెప్పుకున్నాం. నిన్న చూసుకుంటే దాదాపుగా ఆ లెవెల్స్ మధ్యలోనే కన్సాలిడేషన్ జరిగిందండి. అండ్ క్లోజింగ్ కూడా మనకి 25,425 పైన క్లోజ్ అయింది సార్. సో అప్ అండ్ డౌన్ ఆ లెవెల్స్ మధ్యలోనే ఉంది. అండ్ ఇంకో విషయం కూడా మనం చెప్పుకున్నాం, 25,425 కనుక దాటి కిందకు వచ్చింది అని అంటే మాత్రం, అంటే ఏదైనా ఒక 15 నిమిషాల క్యాండిల్ దాని కింద క్లోజ్ అయితే మాత్రం కొంచెం డేంజరే. సో ఈ రోజు చూసుకుంటే ఆ లెవెల్ 25,425 బ్రేక్ అయిపోయిందండి. అవునండి సార్. సో డౌన్ సైడ్ లెవెల్ అయితే పొజిషన్స్ తీసుకుని, అంటే డౌన్ సైడ్ కి బ్రేక్ అయితే జరిగింది. టెక్నికల్ గా వీక్నెస్ అనేది కనిపిస్తోందండి మార్కెట్ లో. సార్ కొద్దిగా కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమీడియట్ గా మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 25,340 అండి. 25,340 ఈ రోజు కనుక బ్రేక్ అయిందంటే మాత్రం ఈ రోజు డౌన్ సైడ్ ఎంట్రీసే మనం ప్లాన్ చేసుకోవాలండి. ఓకే. సో రిమైనింగ్ అంతా కూడా మిగతా అంటే గ్లోబల్ సినారియోస్ అన్ని కూడా ఏమి చేంజ్ అవ్వలేదండి. గ్లోబల్ సినారియోస్ అన్ని సేమ్ ఇదివరకు ఇట్లాగానే ఉన్నాయి. సో టెక్నికల్ వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఓపెనింగ్ లో చెప్పినట్లుగా కొద్దిగా యుద్ధ భయాలు ఒకటి, ఏఐ సంబంధించి ఒకటి, వీటిల్లో ఏంటంటే ఏదైనా కొద్దిగా గొప్ప ప్రాఫిట్లు ఏదైనా ఉంటే వాటిలన్నింటిని బుక్ చేసుకుని క్యాష్ మార్కెట్ లో కూర్చోవడానికి ఎక్కువ మంది మదుపరులు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల మనకి కొద్దిగా డౌన్ సైడ్ ఎంట్రీస్, అదే డౌన్ సైడ్ అనేది మార్కెట్ కనిపిస్తోందండి. సో అయితే ఇంత నెగిటివ్ మార్కెట్ లో కూడా ఈ రోజు చూసుకుంటే ఐటీ ఇండెక్స్ పాజిటివ్ లోనే ఉంది. 1.17% పాజిటివ్ ఐటీ ఇండెక్స్ ట్రేడ్ అవుతుంది. గుడ్ న్యూస్ సార్. సో రిమైనింగ్ అన్ని కూడా కొద్దిగా ఇప్పుడు ఈ అదర్ సెక్టార్లో కూడా కొంచెం నెగిటివ్ లో ట్రేడ్ అవడానికి నిన్న సెబీ వాళ్ళు ఏదైతే కొత్త రూల్స్ తీసుకొచ్చారో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో, అది కూడా కొంత దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు. అవును సార్. ఎందుకంటే ఫండ్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు కొత్తగా ఇదివరకు ఉన్న ఫండ్స్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిని చర్నింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ సాధారణంగా ఏం జరుగుతుంది అంటేనండి, మార్చ్ ఎండింగ్ లోపల మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లాస్ లో ఉన్న స్టాక్స్ అమ్మేసుకుని మళ్ళీ నెక్స్ట్ సార్ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ కొంటాయండి. అందుకని సాధారణంగా ఏంటంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చి ఫస్ట్ సెకండ్ వీక్స్ వరకు కూడా మనకి వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఫండ్ కంపెనీస్ కొద్దిగా ఈ లాస్లను బుక్ చేయడానికి చూస్తూ ఉంటాయి. ట్యాక్స్ అవాయిడేషన్ కోసం ఫండ్ కంపెనీస్ ఒకటే కాదు, ఈవెన్
పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు కూడా ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం లాసుల్లో ఉన్న వాటిని బుక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే సార్. సో అందుకని ఒక 3 వీక్స్ అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చి ఫస్ట్ సెకండ్ వీక్స్, ఈ 3 వీక్స్ సాధారణంగా ఎవ్రీ ఇయర్ మనకి కొంచెం వొలటాలిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈక్విటీ సెగ్మెంట్లో. ఎస్ సార్. సో ప్రస్తుతం అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, డీటెయిల్డ్ బ్రీఫ్. సో సార్ ఆ రకంగా అయితే మనం లెటర్ సీ మళ్ళీ మధ్యలో మనం మాట్లాడుకుంటూ ఉందాము. సో సార్ కాలర్స్ని తీసుకుందాం సార్. కృష్ణారావు గారు విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. సార్ ఎస్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ 3 స్టాకులు సార్. సార్ రాజరీ బయోటెక్ సార్ 753లో ఉంది సార్. ఓకే. ఇంకోటి హెరిటేజ్ ఫుడ్ సార్ బాగా లాస్లో ఉన్నాను, 538లో ఉంది సార్. 538లో తీసుకున్నారా మీరు హెరిటేజ్ ఫుడ్స్? సార్ ఓకే. ఇంకోటి మా తేజాస్ నెట్వర్క్ ఏమో 1230లో ఉన్నది సార్. 1230. తేజాస్ నెట్వర్క్ 1230. ఓకే ఓకే. ఏమన్నా అదే ఎక్కడ యావరేజ్ చేయమంటారు, ఏంటి చేయాలో ఎగ్జిట్ అయిపోయి అడుగుదాం సార్ తమని. ఓకే సార్. అలాగేనండి. రోజరీ బయోటెక్ బాగా డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తోందండి. 2021 అక్టోబర్ దగ్గర నుంచి చూసుకుంటే కంటిన్యూస్ ఫాల్, దాదాపుగా 1614 దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ ఫాల్, ప్రస్తుతం 498. ఇంకా కిందకు వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. మీకు క్వాంటిటీ తక్కువ ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవడానికి చూడండి, ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్కి అయితే మాత్రం మనకు కొద్దిగా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయండి. 300 నుంచి 315 దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ సపోర్ట్ లెవెల్స్ హోల్డ్ చేసుకుని తిరిగి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ సపోర్ట్ లెవెల్స్ హోల్డ్ చేసుకుని మళ్ళీ 340 దాటితే హెరిటేజ్ ఫుడ్స్లో మీరు యావరేజ్ చేసుకుని ఉండొచ్చు. అలాగే తేజాస్ నెట్వర్క్, ఈ తేజాస్ నెట్వర్క్ అనేది చాలా నెలల నుంచి మేము ఎగ్జిట్ చెప్తున్నాం, అసలు ఉంచొద్దని చెప్తున్నాం. 2024 ఆ టైం నుంచి కూడా 2024 నవంబర్ డిసెంబర్ నుంచి కూడా తేజాస్ నెట్వర్క్లో ఎగ్జిట్ చెప్తా ఉన్నాం. అవునండి. సో బాగా డౌన్ అయిపోయిన స్టాక్ అండి. అయితే ప్రస్తుతం కొద్దిగా అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది, కానీ మీరు ఈ పరిస్థితుల్లో యావరేజ్ కూడా ఏం ప్లాన్ చేయొద్దు. ఏదైనా 470 దాటితేనే యావరేజ్ ప్లాన్ చేయండి, మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్. అదండి రావు గారు సూచన. సో సార్ మరో కాల్ అండి, నరేష్ అండి హైదరాబాద్ నుండి. సార్ నరేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ షేర్ గురించి తెలుసుకోవాలని సార్. బై చేద్దాం అనుకుంటున్నారా, ఆల్రెడీ బై చేశారా? అంటే 900లో బై చేసాం సార్. ఉంచండి, పెరుగుతుంది, ఏం కాదు. 90 రూపాయలు ప్రాఫిట్ లో ఉన్నారు, 10% ప్రాఫిట్ లో ఉన్నారుగా, హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. సార్ రైట్ సార్. సో సార్ మరో కాల్ అండి, ప్రసాదరావు గారు. గుడ్ మార్నింగ్ అండి ప్రసాదరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు గుడ్ మార్నింగ్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి వెంకట్ గారికి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. సార్ మెడి ప్లస్ ఇప్పుడు కొనొచ్చా సార్? మెడి ప్లస్ ఎస్ సార్ మెడి ప్లస్ అండ్ ర్యాలీస్ ఇండియా. ర్యాలీస్ ఇండియా And రెండు Rallies బైగా India. సార్? ఫ్రెష్ బై అండి. ఓకే డన్. ఓకే, రెండు ఫ్రెష్ బయ్యే. ఎస్ సార్. ర్యాలీస్ ఇండియా కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, పర్వాలేదు. సో ఎక్కువ క్వాంటిటీ అయితే వద్దండి. మనకి ప్రస్తుతం 276.15లో ఉంది. కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు, అంటే బుల్లిష్ జోన్లోనే ఉందండి, పర్వాలేదు. తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేయొచ్చండి. అలాగే మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ అన్నారు. అవునండి. 845.90లో ఉందండి. ప్రస్తుతం ఈ ప్రైస్లో వద్దు సార్, కొద్దిగా మనకు కన్సాలిడేషన్ కనిపిస్తోంది. మీరు ఏదైనా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం 870 దాటిన తర్వాతే తీసుకోండి మెడ్ ప్లస్లో. సార్ 846లో ఉంది, 870 దాటితే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోండి సార్. ఎస్ సార్. సార్ ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరో కాల్ అండి, సుజాత గారు కమారెడ్డి. నమస్తే మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ 2 స్టాకులు సార్. చెప్పండి. ఒకటి కేఈఐ, ఒకటి డిక్సో టెక్నాలజీ. ఈ 2 ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నా సార్. ఏ ప్రైస్ లో తీసుకోమంటారు సార్? ఫస్ట్ షాక్ ఒకసారి చెప్పండి. కేఈఐ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి మేడం. అయితే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఒకవేళ కిందకు వస్తే మళ్ళీ యాడ్ చేయండి. అలానే డిక్సాన్ టెక్నాలజీస్ అయితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దండి. 10,720 దాటితే చాలా తక్కువ క్వాంటిటీతో చిన్న రిస్క్ చేయొచ్చు, ఇప్పుడైతే వద్దు.
మేడం ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరో కాల్ రండి. సతీష్ కుమార్ గారు గుడ్ మార్నింగ్, కడప నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ అశోక బిల్కాన్ 160 తీసుకున్నాను సార్, కానీ 140-39కి వచ్చింది సార్. అసలు అది ఉంచుకోవచ్చా లేకపోతే అడిషనల్ గా బై చేయొచ్చా సార్? ఇంకొకటి బిల్గాను ఎగ్జిట్ అయిపోవడమే బెటర్ అండి. ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎగ్జిట్ అయిపోండి. ఇంకో షేర్ వచ్చేసి మన జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ సార్, 120లో తీసాను, ఇప్పుడు 116 ఉంది. ఇంకా దాన్ని ఉంచుకోవచ్చా అడిషనల్ గా బై చేయొచ్చా సార్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్? ఎంతలో తీసుకున్నారు? 126. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ 140లో 136లో తీసుకున్నాం సార్. వచ్చేస్తుందండి మీ ప్రైస్ కి. ప్రస్తుతం 122.55లో ఉంది మనం మాట్లాడుకునే టైంకి. ఈ రోజు కూడా 1.1% పెరుగుతుంది. మంచి టెక్నికల్ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యిందండి, పెరుగుతుంది. హోల్డ్ చేయండి. మళ్ళీ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ 150 లెవెల్స్ని క్రాస్ చేస్తుంది, హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సో సార్ మరో కాల్ రండి. ఆదినారాయణ గారు తెనాలి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. నా దగ్గర ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆ, 740 రూపాయల్లో ఉన్నాయి. వాటిని ఏంటంటే ఏమైనా యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఏదన్నా అమ్మేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఇంకోటేమో ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఓకే 110 రూపాయల్లో ఉన్నాయి, అది హోల్డ్ చేయొచ్చా? ఓకే. ఏం సార్ అన్ని ఫైనాన్షియల్ కంపెనీలు తీసుకున్నారు? ఫైనాన్స్ బిజినెస్ ఏమైనా ఉందా మీకు? లేదు సార్. ఓకే. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండి, కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది. ఏదైనా మీరు 560 దాటితే కానీ యావరేజ్ చేయొద్దు దీంట్లో. సో 560 దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి. అండ్ ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే, మనం స్టాక్స్ ఒక 2-3 తీసుకున్నప్పుడు ఈ 2-3 కూడా ఒకటే సెగ్మెంట్ నుంచి తీసుకోవద్దండి. అంటే ఎగ్జాక్ట్లీ 3 స్టాకులు కొన్నారు మీరు, 3 ఫైనాన్స్ సెక్టర్లోకి వెళ్ళొద్దు. డైవర్సిఫై చేయండి. ఒకటి ఫైనాన్స్లోకి వెళ్తే ఇంకోటి ఆటోలోకి వెళ్ళండి, ఇంకో దాంట్లోకి వెళ్ళండి, అట్లా మార్చండి. రైట్ సార్, చాలా మంచి అండ్ సూచన. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే హోల్డ్ చేయండి సార్ ప్రస్తుతానికి. అంటే ఇబ్బంది ఏమీ లేదు, హోల్డ్ చేయొచ్చు. కొంచెం కన్సల్టేషన్ ఉంది కానీ తిరిగి పెరుగుతుంది. ఎస్ సార్. రైట్ సార్ ఆదినారాయణ గారు, అది సార్ చెప్పిన సూచన. సో మధుపర్లకు కూడా అదే సూచన, డైవర్సిఫై చేయండి. రియల్లీ చాలా గుడ్, మంచి సజెషన్ సార్. నైస్ సార్. సార్ మరో కాల్ రండి. వంశీకృష్ణ గారు నమస్కారం అండి. వంశీ గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ మేము జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఫ్యూచర్ తీసుకున్నాము 500 రూపీస్లో. ఇది ప్రజెంట్ పొజిషన్ ఉంచుకోవచ్చా, వెయిట్ చేయొచ్చా అండి? ఉంచండి, కొంచెం టైం పడుతుంది. బాగా టైట్ కన్సాలిడేషన్లో ఉంది. 500 ఆ లెవెల్కి వస్తుంది, మళ్ళీ కిందకి వస్తుంది, పెరుగుతుందిలేండి. నియర్ బై టార్గెట్ 545 వరకు వస్తుందండి. హోల్డ్ చేయండి, కొద్దిగా టైం అయితే ఇవ్వండి. రీసెంట్ రిజల్ట్స్ బాగున్నాయి. రిజల్ట్స్ బాగున్న తర్వాత మనకి 428 ఆ లెవెల్ నుంచి కంటిన్యూస్గా పెరుగుతానే మనకి 500 మార్కింగ్ క్రాస్ చేసింది. సో హోల్డ్ చేసుకోవచ్చండి సార్. అదండి వంశీ గారు. సో శ్రీనివాస గారు జగ్గైపేట్. సార్ శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ జీ. మైక్రో సిస్టమ్, అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకటి, ఎఫెక్స్ ఒకటి. సార్ రెండోది ఏంటండి? ఎపెక్స్. ఓకే. ఓఎన్జీసీ ఒకటి. సార్ ఈ ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడు అవ్వచ్చా, వెయిట్ చేయాలా సార్? ఓకే. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారా? అపోలోలో అయితే కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, పర్వాలేదు. కిందకు వచ్చినా కూడా బై అండ్ డిప్స్ మెయింటైన్ చేయండి. కరెంట్ ప్రైస్ అయితే కొంచెం బయింగ్ ప్రైస్లోనే ఉంది. ఈరోజు 3.83% పడింది. సో మంచి లెవెల్లోనే ఉంది. మనకి 335 నుంచి 340 అనేది మంచి లెవెలేనండి, బయింగ్కి బై చేసుకోవచ్చు. ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అయితే కొంచెం కిందకు వస్తుందండి. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కొంచెం కిందకి. యాక్చువల్గా ఏంటంటే 350 ఆ జోన్ అయితే కొంచెం బెటర్ ప్రైస్గా కనిపిస్తుంది నాకు. ప్రస్తుతం 416, 350 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ఎగ్జాక్ట్గా 350 అంటే ఆ 350 అని కాదు, 350 నుంచి ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 రూపాయలు అటు ఇటుగా ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి ఎంట్రీ. ఇప్పుడైతే వద్దు, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అండ్ ఓఎన్జీసీ. అవును సార్. ఓఎన్జీసీ కరెంట్ ప్రైస్లో కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. 285 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి. గోపి గారు హైదరాబాద్. నమస్కారం గోపి గారు. నమస్తే సార్. ఎస్ సార్ చెప్పండి. టూ స్టాక్ సార్. ఎన్హెచ్పిసి, ఐఆర్ఎఫ్సి రెండు చాలా హైలో ఉన్నాయి సార్. ఎన్హెచ్పిసి వచ్చేసి 90 రూపీస్ లో ఉన్నాయి, ఐఆర్ఎఫ్సి వచ్చేసి 150 రూపీస్ లో ఉంది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏముంటారు సార్, ఏం చేయమంటారు? సార్ చెప్తారు. ఏఆర్ఎఫ్సి ఇంకా డౌన్ ట్రెండ్ రావడానికే ఛాన్సెస్ ఉన్నాయండి, బాగా కిందకే వస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ పెట్టారు, ఆఫర్ ఫర్ సేల్ నుంచి మళ్ళీ అమౌంట్లు కలెక్ట్ చేద్దామని చూస్తున్నారు కానీ బట్ అది బ్యాక్ ఫైర్ అయింది. దాంతో ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అయితే వీళ్ళది ఆర్డర్ బుక్ అయితే బాగానే ఉందండి. ఈవెన్ తెలంగాణ మెట్రో ఇప్పుడు ఎల్ఎన్టీ నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది.
వెళ్ళండి మన తెలంగాణలో మెట్రోది. ఎస్ సార్. సో దానికి ఫండింగ్ కూడా ఐఆర్ఎఫ్సి నుంచే తీసుకుందామని చూస్తున్నారు వీళ్ళు. సో బాగానే ఉంది కానీ బట్ కొద్దిగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. కొంచెం వీక్నెస్ అయితే ఉంది. టెక్నికల్గా ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. దాదాపుగా 92 వరకు రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది సార్. ఆ రేంజ్ వరకు వచ్చి మనకి కన్సాలిడేషన్ జరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేయండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, వాచ్ చేద్దాం. ఎన్హెచ్పిసి భయపడాల్సిన అంశం ఏమీ లేదండి. కరెంట్ ప్రైస్లో మీరు కుదిరితే యావరేజ్ కూడా చేయండి. యావరేజ్ చేస్తే మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. ఎన్హెచ్పిసి కొంచెం టైం ఇవ్వండి, పెరుగుతుంది. రైట్ సార్. సార్ అదండి, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి సార్. సో సుధీర్ గారు కర్నూలు సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఒక 10% లాస్ ఉంది సార్. అదేమన్నా ఎగ్జిట్ కావాలా లేకపోతే హోల్డ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ పెరుగుతుందండి, హోల్డ్ చేయండి, పర్వాలేదు, ఇబ్బంది అయినా. ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉందండి, పెరుగుతుంది. కొద్దిగా టైం తీసుకుని పెరుగుతుందండి. సార్. రైట్ సార్. రైట్ సార్. సో సార్ మరో కాలర్ అండి, అనిల్ కుమార్ గారు కరీంనగర్. సార్ నమస్కారం అనిల్ గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సార్, ఫోన్ చేయట్లేదు ఈ మధ్యన. నమస్కారం సార్. నమస్తే అండి సార్ అనిల్ గారు. కొద్దిగా మూర్తి గారు పర్సనల్ నెంబర్ తీసుకుని వారికంటే ఫోన్ చేయండి. సార్ మనం మధుపర్ అందరూ బాగుండాలి, ప్రైమ్ లైన్ తరఫున మా ఆకాంక్ష. అనిల్ గారు చెప్పండి, కాల్ చేస్తూ ఉండండి. చెప్పండి సార్ అనిల్ గారు. సార్ రెగ్యులర్ కాలర్ సార్ నేను. ఎస్ సార్, ఐ నో ఇట్ సార్, అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఏంటి సార్ మాట్లాడలేదని చెప్పండి. కాల్ కలవట్లేదు సార్ ఈ మధ్యలో, రోజు ట్రై చేస్తున్నాను. ఎస్ సార్, తప్పనిసరిగా మీ అందరూ అభిమానం సార్. సో తప్పనిసరిగా మీరు ట్రై చేస్తూనే ఉండండి, ఎందుకు దొరుకుతుంది సార్, దొరుకుతుంది. ఓకే సార్, కాల్ అడగండి సార్. స్టాక్ సార్ ఆర్ఈసీ సార్ 460లో ఉంది, ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయవచ్చా? ఎన్ఎస్సి సార్, ఎన్ఎస్సి కూడా యావరేజ్ చేయవచ్చా? 1200లో ఉందండి. రెండోది ఏంటిదండి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సార్. సారీ NSE. ఎన్ఎస్సి అండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సార్. ఎన్ఎస్సి అసలు లిస్టింగ్ అవ్వలేదు కదండి, ఇంకా ఐపీఓకి రాలేదు. సారీ ఎన్ఎస్డిఎల్ సార్. ఎన్ఎస్డిఎల్. మీరు ఐపీఓకి రాకుండా ఎట్లా కొన్నారు? గ్రే మార్కెట్లో ఏమైనా కొన్నారా? ఎందుకంటే ఐపీఓకి వస్తుంది, న్యూస్ కూడా వచ్చింది. ఎన్ఎస్డిఎల్ అండి. ఎన్ఎల్జిఎల్ ఓకే, ఇందాక ఎన్ఎస్సి అన్నారు కదా, చెప్తున్నాను. ఎన్ఎస్సి 23,000 కోట్ల ఐపీఓకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లకు ఆహ్వానం అని చెప్పేసి న్యూస్ కూడా వచ్చిందండి. అందుకని ఒకవేళ డౌట్ వచ్చింది. ఆర్ఈసిఎస్ 360 దాటితే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 360 దాటిన తర్వాత అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దండి. అది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీతో యావరేజ్ ప్లాన్ చేయండి. అలాగే 370 దాటితే మేజర్గా మనకి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎన్ఎస్డిఎల్ కొంచెం టైం తీసుకుంటుంది సార్. ప్రస్తుతం యావరేజ్ కూడా మీరు ఏం ప్లాన్ చేయొద్దు, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఏదైనా 1000 మార్క్ దాటిన తర్వాత అప్పుడు యావరేజ్ చేయండి సార్. అదండి, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి సార్. సార్ మరో కాలర్ అండి, నాగరాజు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్. నాగరాజు గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ 1 year కోసం రిటర్న్ కోసం కొనుక్కోవచ్చా? అలాగే మోర్ఫన్ ల్యాబ్స్ 70 రూపాయలు ఉన్నాయి సార్, వీటి గురించి కొంచెం చెప్పండి సార్. మోర్ఫన్ ల్యాబ్స్ 52 రూపాయలు దాటిన తర్వాత కొద్దిగా యావరేజ్ చేయండి సార్. కొంచెం ఈ మధ్యకాలంలో వీక్ అయింది కానీ ఇప్పుడు పర్వాలేదు, పెరుగుతుంది. మనకి లోవర్ లెవెల్ 33 రూపాయల వరకు వచ్చి ఇప్పుడు నుంచి పెరుగుతుందండి. ప్రస్తుతం 44 రూపాయల వరకు వచ్చింది. రీసెంట్గా కూడా దాదాపుగా 8.25 బిలియన్ ఆర్డర్స్ కూడా వచ్చినాయండి మోర్ఫన్ ల్యాబ్స్కి. కాబట్టి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా టైం అయితే ఇవ్వండి. 52 రూపాయలు దాటితే యావరేజ్ చేసి హోల్డ్ చేయండి. అండ్ ఎస్, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అయితే మీరు బై చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్గా మీరు బై అండ్ డిప్స్ 3 మెయింటైన్ చేస్తే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ బై చేసుకోవచ్చు. ఓకే నైస్ సార్. సో సార్ మరో కాల్ అండి, కుర్మారావు గారు విశాఖపట్నం. సార్ నమస్కారం రావు గారు. సార్ నమస్కారం సార్, మూర్తి గారు. ఎస్ సార్. సార్ నమస్కారం అండి, వెంకట్ గారు. నమస్తే సార్. సార్ 3 స్టాక్స్ అండి. ఐడియా ఫోర్జ్ 545 లెక్క కొన్నాను. ఐటీసీ హోటల్స్ 216, ఐటీసీ 445. వీటి పొజిషన్స్ కొంచెం చెప్పండి సార్ వెంకట్ గారు. ఐడియా 4G, ఐటీసీ, ఇంకోటి ఏంటండి? ఐడియా ఫోర్జ్, ఐటీసీ హోటల్స్, ఐటీసీ హోటల్స్ కూడానా? ఓకే. ఐటీసీ హోటల్స్ మీకు డీమర్జ్ అయినప్పుడు వచ్చిందా లేకపోతే మీరు కొన్నారా? డీమర్జ్ అయినప్పుడు కొన్ని వచ్చాయి, తర్వాత కొన్ని అక్యుములేట్ మళ్ళీ అక్యుములేట్ చేశారు. ఓకే ఓకే. ఐడియా 4G కొంచెం డౌన్ ట్రెండే వస్తుందండి, ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. మీరు ఎంతలో తీసుకున్నారన్నారండి? ఐడియా ఫోర్జ్ 545లో కొన్నానండి. 545లో కొన్నారు. కొద్దిగా డౌన్ ట్రెండే కనిపిస్తుందండి. ఏదైనా 450 దాటితే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 450 దాటితే యావరేజ్ చేసి మీ ప్రైస్ దగ్గరికి రాగానే ఎగ్జిట్ అయిపోండి. ఐటీసీ ఇంకొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయిందండి, డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయింది. 300 నుంచి 310లో మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఇదైతే ఇప్పుడప్పుడే పైకి వచ్చే ఛాన్సెస్ లేవు. అట్లా అని చెప్పి మనం లాస్ట్లో ఎగ్జిట్ అవ్వద్దు. 300, 310 ఆ టైంకి వచ్చినప్పుడు
కొద్దిగా యావరేజ్ చేసుకుని వెయిట్ చేద్దాం, మన ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోదాం ఐటీసీలో కూడా. ప్రస్తుతం కొద్దిగా 3 నుంచి 6 నెలల వరకు ఐటీసీ స్తబ్దుగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఐటీసీ హోటల్స్ కూడా అంతేనండి. లోవర్ లెవెల్లో 170 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. నేను చెప్పిన ఈ సపోర్ట్ లెవెల్స్ని వాచ్ చేయండి. ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చి తిరిగి ఒక 5% మళ్ళీ పెరిగితే అప్పుడు మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం, ఇప్పుడే వద్దు. సార్ అదండి. సో సార్ మరో కాల్ అండి, శ్రీదేవి మేడం. శ్రీదేవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, ఇండియన్ ఈస్ట్ ఇండియా లిమిటెడ్ నేను యావరేజ్ 193 కొన్నా అండి. అది హోల్డ్ చేయమంటారా, అమ్మమంటారా? హోల్డ్ చేయండి, మంచి లెవెల్ బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్తోందిగా. మీరు ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటే 245 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈరోజు కొద్దిగా డౌన్లో ఉంది, బట్ తిరిగి పెరుగుతుందండి. 240 వరకు వెయిట్ చేయండి. ఓకే మ్యామ్, అదండి సూచన మేడం. ఎనీ మోర్ మేడం? ఓకే సార్. సార్ మరి ఏంటంటే ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పున్నారు ఏంటంటే సెబీ గైడ్లైన్స్ ఇష్యూ చేసిందని చెప్పి, అట్లాగే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, అలాగే సార్ బంగారం రేట్ల మీద కూడా సెబీ ఒక ప్రత్యేకమైన గైడ్లైన్ ఇష్యూ చేసింది కదా సార్, ఏప్రిల్ నుంచి అవుతుందని చెప్పి. సో సార్ దాంట్లో ఏంటంటే యావరేజ్ లండన్ బులియన్ మార్కెట్ కాకుండా ఏంటంటే ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది డే టు డే దాని మీద తీసుకుంటున్నట్టుగా అన్నారు సార్. దాని మీద చిన్న బ్రీఫ్ ఇవ్వండి సార్. మార్కెట్ అనేది బేస్ లెవెల్గా చూసుకుంటారండి ఎవరైనా కూడా. ఎగ్జాక్ట్లీ సార్. సో దాని బేస్డ్గానే ఇప్పుడు దాకా మనం గోల్డ్ ప్రైజ్లు అనేవి దాన్ని బేస్ చేసుకుని చూస్తున్నాం. ఎప్పటి నుంచి కూడా మన స్టాక్ ఎక్స్చేంజ్ల యొక్క స్పాట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని బేస్డ్గా లెక్కింపు చేయాలి అని చెప్పేసి సార్ ఒక గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చింది. అవును సార్. పెద్ద డిఫరెన్స్ ఏమి రాదండి, మైనర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. ఎందుకంటే రూపీ మారక విలువ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం స్లైట్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది, అంతకుమించి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఓకే ఓకే సార్, చిన్న ఇది ఇక్కడ ఉంది చిన్న సందేహం ఏంటంటే కూలింగ్ పీరియడ్ అనేది ఒకటి పెట్టారని చెప్పి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు సార్. అంటే దానివల్ల బెనిఫిట్ ఉంటుందా సార్? కూలింగ్ పీరియడ్ అంటే 15 నిమిషాలు కూలింగ్ పీరియడ్ అలా ఉంటుంది అని అంటున్నారు సార్. ఉంటేనే మంచిదండి, ఉండాలి కూడా. యాక్చువల్గా కూలింగ్ పీరియడ్ అనేది ఉండాలి, వాలటైల్ లేకుండా. వాలటాలిటీ ఉన్నప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. డెఫినెట్గా అది మంచి విషయమే. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఏమవుతుంది అంటే ఈ ఓవర్ ల్యాపింగ్ జరుగుతుందండి. అంటే ఒక ఫండ్ లో ఉండే స్టాక్స్ ఇంకో ఫండ్ లో కూడా అయ్యే పెట్టేసి పేర్లు మార్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఈ ఓవర్ ల్యాపింగ్ అనే దాన్ని కూడా తీసేయమంటున్నారు. అంటే మాక్సిమం 50% అలౌ చేస్తున్నారు సార్. ఇందులో కూడా 70 స్టాక్స్ ఉంటాయండి, అందులో 70 స్టాక్స్ ఉంటాయి. రెండిట్లోనూ కామన్ గా ఒక 65 స్టాక్స్ ఉంటాయండి. ఓకే, అలా పెట్టేసి ఏం చేస్తున్నారంటే జస్ట్ పేరు మార్చి అమ్మేస్తున్నారు ఫండ్స్. ఓహో, ఓకే ఓకే, రైట్. అట్లా మదుపరులని మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి సెబీ గైడ్ లైన్స్ అయితే చాలా మంచిగా తీసుకొచ్చిందండి. చాలా తప్పనిసరిగా సార్, చాలా చక్కగా. ఎందుకంటే వాలటాలిటీ ఎక్కువ లేకుండాను, నష్టం పోకుండా ఎక్కువగా. సో సార్ రైట్ సార్. మరి మళ్ళీ కాలర్స్ ఉన్నారు. బాలరాజు గారు నెల్లూరు. బాలరాజు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. నమస్తే సార్. అండి సార్. నమస్తే అండి. సార్ డోమ్స్ ఇండస్ట్రీస్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా సార్? 2 years లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకుంటున్నాము. టెక్నికల్ గా ఒకసారి స్ట్రాంగ్ కంపెనీ కదా సార్, చెప్పగలరా సార్? స్టాక్ పేరు ఒకసారి చెప్పండి. డోమ్స్ ఇండస్ట్రీస్ సార్. 2328 తీసుకున్నాం సార్. తీసుకున్నాం. ఏమి నాకు అర్థం కాలేదండి, ఏమి స్పెల్ చేయండి సార్ ఒకసారి. సార్ డోమ్స్ ఇండస్ట్రీస్ సార్. డోమ్స్ ఇండస్ట్రీస్. డామ్స్. ఓకే ఓకే ఓకే. డామ్స్ ఇండస్ట్రీస్. సో డిఓఎంఎస్ సార్. డోమ్స్ ఇండస్ట్రీస్ చెప్పండి సార్. తీసుకోవాలి. నేను డామ్స్ అని ప్రొనౌన్స్ అంటున్నారు, ఆ ప్రొనౌన్సియేషన్ నాకు అర్థం కాలేదు, సారీ ఏమనుకోవద్దు. ఎంతలో తీసుకున్నారండి? అది ఈ ప్రైస్ లో తీసుకుందాం అనుకుంటున్నాం సార్. 2 years లాంగ్ టర్మ్. వద్దండి, వద్దు. ఈ ప్రైస్ లో తీసుకోవడం అయితే వద్దు. 2460 దాటనంత వరకు కూడా మీరు డామ్స్ ఇండస్ట్రీస్ లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ప్రస్తుతం 2314లో ఉంది, ఇంకా డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2460 దాటితేనే అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అవుతుందండి సార్. సో సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సుభాష్ రెడ్డి గారు కడప. సార్ నమస్కారం సుభాష్ గారు. Both officers, good morning, sir. I am Subhakar Reddy, not Subhash Reddy. Oh, nice, sir. Okay, we'll correct it, sir. Okay. At this OPEC 270 కి తీసుకున్నానండి, 270 రూపాయలు తీసుకున్నాను. అది డౌన్ అయింది, మళ్ళీ కొన్నాను 500, 245 కొన్నాను. దాని గురించి ఏం చేయమంటారు చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అనంతరాజ్యం వచ్చేసి 720 కొన్నాను, అది అట్లే ఉంది. మళ్ళీ ఈ మధ్య యాడ్ చేస్తే 685 కు వచ్చిందనమాట. మళ్ళీ 500 అట్లా యాడ్ చేసుకుంటూ వస్తుంది. ఈ రెండు గురించి ఉన్న పరిష్కారం చెప్తారా సార్? ఓకే, ఒక్కసారి 2 స్టాక్స్ పేర్లు చెప్పగలుగుతారండి మరొక్కసారి? సార్ నెంబర్ 1 అడిస్ ఓపక్, అది AGIS VOPAK.
మూర్తి గారు నాకు కొంచెం వాయిస్ క్లారిటీ రావట్లేదు. నాకు కూడా సరిగ్గా అలా వినిపించలేదు సార్. ఒక్కసారి సార్ ఇప్పుడు ఎట్లుంది సార్ అజిస్ ఓపక్ సార్ ఎట్లుంది సార్ హౌ ఇస్ క్లారిటీ? ఒకటి అనంతరాజు వినపడింది సార్, ఇంకొకటి వినపడలేదు సార్. ఫస్ట్ స్టాక్ వినపడలేదు, ఒకసారి చెప్పరా ప్లీజ్. అజిస్ లాజిస్టిక్ ఉంది కదా, అజిస్ ఓపక్ నాట్ లాజిస్టిక్. అజిస్ ఏ ఫర్ ఆల్ఫా, సి ఫర్ గుంటూరు, ఐ ఫర్ ఇండియా, ఎస్ ఫర్ షుగర్. అజిస్ ఓపక్, వి ఫర్ విక్టర్, ఓ ఫర్ ఆస్కార్, సి ఫర్ పాపా, కే ఫర్ కింగ్. సార్ మూర్తి గారు మీరు చెప్తారా ఒకసారి నాకు, ఎందుకంటే కొంచెం ఇక్కడ అజిత్ తర్వాత ఇన్ఫ్రా కాకుండా ఇంకొకటి ఉందని చెప్పారు సార్. సార్ చెప్తున్నారు అది స్పెల్లింగ్ కొద్దిగా మీరు చెప్పగలుగుతారా సార్? ఒక్కసారి ఆ స్పెల్లింగ్ నాకు చెప్పారు ఇందాట. ఏజీ ఏజీ వరకు వినపడింది సార్, ఇంకా మిగిలిన అంత వినపడటం లేదా? ఏం లేదు సార్, మాకు ఇంటర్నెట్ లో కొంచెం ఇష్యూ వల్ల మీ వాయిస్ క్లియర్ గా రావటం లేదండి, అందువల్ల మేము చెప్పలేకపోతున్నాము. సార్ మీకు క్లియర్ గా వచ్చిందండి సార్? ఒకటి అనంతరాజు కూడా అడిగారండి. అనంతరాజు ఏమనేమో 685 యావరేజ్ చేశారు సార్, దాన్ని ఏమో బై చేయొచ్చా, మళ్ళీ కొత్త బై చేయాలంటే ఇలా ఉంచుకోవాలి? ఇప్పుడే వద్దండి సార్. అనంతరాజు వచ్చేసి 570 దాటనంత వరకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పైకి వెళ్లే ఛాన్సెస్ లేవండి. ఇప్పుడు ఏమి చేయొద్దు, మీరు యావరేజ్ కూడా ప్లాన్ చేయొద్దు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 570 దాటిన తర్వాత యావరేజ్ చేయొచ్చు. ఆల్రెడీ వారు ఒకసారి యావరేజ్ చేసినట్లు ఉన్నారు, నేను విన్నాను. సో మళ్ళీ 570 దాటితేనే అది పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. సో సార్ అదండి సూచన సార్. సో సార్ మీ మొదటి స్టాక్ కోసం క్లియర్గా మాకు వినపడాలని మేము మీకు సలహా ఇవ్వలేకపోయాము. దయచేసి ఏంటంటే కొద్దిగా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేయండి సార్. సిగ్నల్ ఉండతో ట్రై చేయండి. సో 2-3 సార్లు ట్రై చేసాం కానీ మీకు మేము హెల్ప్ చేయలేకపోయాము సార్. మళ్ళీ సోమవారం ప్రసారమయ్యే ప్రోగ్రాంలో తప్పనిసరిగా మీరు మళ్ళీ ఆ స్టాక్ గురించి అడగచ్చు. సో సార్ థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ ఇట్ లైవ్ అండ్ గివెన్ లాట్ ఆఫ్ సజెషన్స్. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ వెంకట్ గారు. వెల్కమ్ సార్. ఓకే చూసారుగా, ఇది ఈవేళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.